Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. డిజిటల్ బోర్డు పైన క్లాసెస్ మనము ఎల్లుండి నుంచి స్టార్ట్ చేద్దామండి. పండగకి ఇంటికి రావడం జరిగింది. ఇక కామెంట్ సెక్షన్లో కొందరు పేపర్ క్లిప్పింగ్స్ ఇంగ్లీష్లో కాకుండా కొన్ని తెలుగులో కూడా పెట్టమని అని చెప్తున్నారు. బట్ ఇక్కడ చిన్న రిమైండర్ అండి, మనకి అఫీషియల్ వెబ్సైట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా రేడియో న్యూస్ కానీ లేదంటే డిడి న్యూస్, పిఐబి అటువంటివి సెర్చ్ చేసినప్పుడు ముఖ్యంగా క్యాబినెట్ డెసిషన్స్ ఏవైనా స్కీమ్స్కి సంబంధించి క్యాబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనము ఆ పిఐబి, ఆల్ ఇండియా రేడియో న్యూస్ అటువంటి వెబ్సైట్స్కి వెళ్ళినప్పుడు ఆ ఇమేజెస్ అనేవి మనకి ఇంగ్లీష్లోనే ఉంటాయి, తెలుగులో ఉండవు. బట్ మనం ఎక్స్ప్లెనేషన్ అయితే తెలుగులోనే ఇస్తూ ఉన్నాం కాబట్టి బట్ ఆ ఇంగ్లీష్ పేపర్ క్లిప్పింగ్స్ ఉంటే అథెంటిక్గా ఉంటాయి, చాలా ఖచ్చితత్వంతో కూడినవి ఉంటాయి. సో అవి పెట్టడం జరుగుతుంది. బట్ వీలున్నప్పుడల్లా తప్పకుండా తెలుగు పేపర్ క్లిప్పింగ్స్ కూడా పెడతా ఉన్నాము. బట్ మోస్ట్ ఆఫ్ ద ఎక్స్ప్లెనేషన్ విల్ బీ ఇన్ తెలుగు. ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా తెలుగులోనే ఉంటుంది కాబట్టి మీరు ఆ ఇంగ్లీష్ పేపర్ క్లిప్పింగ్స్ గురించి ఎక్కువగా ఆందోళన చెందనవసరం లేదు. ఇక అవి ఇంగ్లీష్ పేపర్ క్లిప్పింగ్స్ పెడితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా హెల్ప్ అవుతాయని చెప్పేసి ఆ చిన్న ఉద్దేశం. ఇక ఇవాల్టి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇండియాలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా ఇండియాలో టీచర్స్ ఎంతమంది ఉన్నారు, అలానే స్కూళ్ళల్లో ఎన్రోల్మెంట్ రేషియో అంటే పిల్లలు ఎంతమంది జాయిన్ అవుతూ ఉన్నారు, అలానే అత్యధిక టీచర్స్ ఏ స్టేట్లో ఉన్నారు, అలానే ముఖ్యంగా జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ అంటే ఒక్క విద్యార్థి కూడా లేని స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ఇటువంటి విషయాలన్నిటికీ సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ యూడిఐఎస్సి ప్లస్ పేరిట ఒక సర్వేని చేసింది. యూడిఐఎస్సి ప్లస్ పేరిట ఒక సర్వేని చేసింది. ఆ సర్వే వివరాలన్నీ కూడా మనకి ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. ఇక్కడ యూడిఐఎస్సి అంటే యూడిఐఎస్సి ప్లస్ అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ ఈ యూడిఐఎస్సి ప్లస్ సర్వే 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి సర్వే చేయడం జరిగింది. మరి ఈ సర్వే ఏం చెప్తా ఉంది? ఫస్ట్ ఈ సర్వే ప్రకారము క్లాస్ 1 to 12 ఒకటవ తరగతి నుంచి 12th క్లాస్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ చదువుతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ అనేది ఎన్రోల్మెంట్ చాలా తగ్గిపోయింది. స్కూళ్ళల్లో ఈ 1వ తరగతి నుంచి 12th క్లాస్ వరకు జాయిన్ అవుతా ఉన్న స్టూడెంట్స్ సంఖ్య చాలా తగ్గిపోయింది. ముఖ్యంగా 2023-24 అకాడమిక్ ఇయర్తో పోల్చుకుంటే 24-25 అకాడమిక్ ఇయర్లో తగ్గిపోయిందని చెప్పేసి చెప్తా ఉంది ఈ సర్వే. 2023-24 అకాడమిక్ ఇయర్లో 24.8 crore స్టూడెంట్స్ క్లాస్ 1 నుంచి క్లాస్ 12th వరకు జాయిన్ అయ్యారు, ఎన్రోల్ అయ్యారు. ఇక 2024-25 నాటికి 24.69 crore స్టూడెంట్స్ మాత్రమే ఎన్రోల్ అయ్యారు, జాయిన్ అయ్యారు. సో ఇది మనకి ఫస్ట్ పాయింట్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఇక ఇండియాలో ఓవరాల్గా టీచర్స్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉంది ఈ సర్వే. ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఇండియాలో టీచర్స్ 1 crore దాటారట. 2023-24 అకాడమిక్ ఇయర్లో 98.07 lakh టీచర్స్ ఉంటే 2024-25 నాటికి 1.01 crore టీచర్స్ అయ్యారు, అంటే పెరిగారు టీచర్స్. ఇక ఇండియాలో కంట్రీలో హయ్యెస్ట్ టీచర్స్ ఏ స్టేట్లో ఉన్నారు అంటే యూపీలో. దేశంలో అత్యధిక టీచర్లు యూపీలో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో రాజస్థాన్, థర్డ్ ప్లేస్లో మహారాష్ట్ర. ఇక అత్యధిక టీచర్ల విషయంలో మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ 10th ప్లేస్లో ఉంది, ఏపీ 12th ప్లేస్లో ఉంది. ఇక ఇండియాలో ఎంతమంది స్టూడెంట్స్కి ఎంతమంది టీచర్స్ ఉన్నారు అంటే ప్రతి 24 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారట. ఫర్ ఎవ్రీ 24 స్టూడెంట్స్ దెర్ ఈజ్ ఎ 1 టీచర్. ఇక దేశంలో ప్రతి పాఠశాలకు 7 టీచర్లు ఉన్నారట. ఫర్ ఎవ్రీ స్కూల్ దెర్ ఆర్ 7 టీచర్స్ ఇన్ ద కంట్రీ. ఇక ఒక్క విద్యార్థి కూడా లేని స్కూల్స్ అంటే జీరో ఎన్రోల్మెంట్, ఒక్క స్టూడెంట్ కూడా జాయిన్ కాని స్కూల్స్ అయితే ఇండియాలో 7,993 స్కూల్స్ ఉన్నాయి. 7,993 స్కూల్స్ ఉన్నాయి. ఇక ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్క పాఠశాలలో సగటున 168 మంది విద్యార్థులు చదువుకుంటున్నారట. ఆన్ అన్ యావరేజ్ ఇన్ ఈచ్ స్కూల్ దెర్ ఆర్ 168 స్టూడెంట్స్ స్టడీయింగ్. ఇది మనకి యూడిఐఎస్సి ప్లస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఈ విద్యార్థులే లేని పాఠశాలల్లో ఎంతమంది టీచర్స్ ఉన్నారు? విద్యార్థులే లేని ఈ జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్లలో టీచర్స్
20,817 మెంబర్స్ ఉన్నారట. 20,817 మంది టీచర్స్ ఉన్నారు. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డేటా. ఇలాంటివి ఎప్పుడైనా చదివేటప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డేటా వీలైనంత వరకు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మెయిన్గా వాడు ఎలా అడుగుతాడంటే ఈ UDISC ప్లస్ సర్వే ఏదైనా ఒక NGO చేసిందా, లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేసిందా, గవర్నమెంట్ చేసిందా అని చెప్పేసి అడుగుతాడు. సో ఇక్కడ UDISC ప్లస్ సర్వే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా మంత్రిత్వ శాఖ చేసిన సర్వే 2024-25 అకాడమిక్ ఇయర్ గాను. ఇక ప్రథమ్ అనే ఒక NGO కూడా ఉంటుంది మనకి ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి. ప్రథమ్ అనే ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, స్వచ్ఛంద ఆర్గనైజేషను ఎవ్రీ ఇయర్ అసెర్ పేరిట, యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేరిట, యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేరిట ఈ భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ముఖ్యంగా స్టూడెంట్స్ లెర్నింగ్ క్యాపబిలిటీస్ ఏ స్థాయిలో ఉన్నాయి, పిల్లల యొక్క ఈ అభ్యసన సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పేసి అసెర్ అనే రిపోర్ట్ని విడుదల చేసేది ప్రథమ్ అనే ఒక NGO. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అబౌట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, నారీ సర్వే. ఉమెన్కి సంబంధించి ఇండియాలో, కంట్రీలో ఈ ఉమెన్ సేఫ్టీ ఎలా ఉంది, మహిళల భద్రతకు సంబంధించి ఏ సిటీస్ సేఫ్గా ఉన్నాయి, ఏ సిటీస్ సేఫ్గా లేవు అని చెప్పేసి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, జాతీయ మహిళా కమిషను నారీ పేరిట ఒక సర్వే చేసింది. 2025 ఇయర్కి గాను నారీ పేరిట. నారీ అంటే నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ ఉమెన్స్ సేఫ్టీ. నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ ఉమెన్స్ సేఫ్టీ అంటే ఇది ఒక వార్షిక నివేదిక, ఎవ్రీ ఇయర్ విడుదల చేసే ఒక రిపోర్టు. దీన్ని విడుదల చేసినది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా విజయా కిషోర్ రహత్కర్ అనే మహిళ ఉన్నారు. ఈ సర్వేకి సంబంధించి డీటెయిల్స్ న్యూఢిల్లీలో విడుదల చేయడం జరిగింది. ఈ సర్వే ఏమని చెప్తా ఉంది అంటే, ఈ సర్వే కంట్రీలోని 31 సిటీలలో సుమారుగా 12,770 మంది మహిళల్ని సర్వే చేశారు. నియర్లీ 12,770 ఉమెన్ వర్ సర్వేడ్ అక్రాస్ 31 సిటీస్ ఇన్ ద కంట్రీ. ఈ సర్వే ప్రకారము నేషనల్ సేఫ్టీ స్కోరు 65% ఇచ్చింది. ఈ నారీ సర్వే జాతీయ భద్రతా స్కోరు 65%గా నిర్ణయించింది. అంటే ఇండియాలో ఈ సేఫ్టీ స్కోర్, భద్రతా స్కోరు భారతదేశంలో సిటీలకు, ముఖ్యంగా ఇంపార్టెంట్ సిటీలకు ఆన్ అన్ యావరేజ్ సరాసరి సగటున 65%గా నిర్ణయించింది. బేస్డ్ ఆన్ ఫైండింగ్స్, బేస్డ్ ఆన్ డేటా. మరి ఏ సిటీలు అయితే ఈ 65% కంటే ఎక్కువ స్కోర్ సాధించి ఉంటాయో దోస్ సిటీస్ విచ్ ఆర్ స్కోర్డ్ మోర్ దాన్ 65% దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ సేఫెస్ట్ సిటీస్. ఏ సిటీలు అయితే 65% కంటే ఎక్కువ స్కోర్ను సాధించి ఉంటాయో ఆ సిటీలని అత్యంత భద్రమైన సిటీలు, ముఖ్యంగా మహిళలకి అత్యంత భద్రమైన సిటీలుగా వర్గీకరించారు. ఇక ఏ సిటీలు అయితే 65% కంటే తక్కువ స్కోర్ను సాధించి ఉంటాయో అటువంటి సిటీలు నాన్ సేఫ్ సిటీసు, ఇవి భద్రత కల్పించలేని సిటీలుగా వర్గీకరించారు. దోస్ సిటీస్ which are scored less than 65% of the national safety score, those are classified as non-safest cities for women. ఇక ఇప్పుడు సేఫెస్ట్ సిటీస్ ఏమున్నాయి ఈ సర్వే ప్రకారము? అత్యంత భద్రతైన సిటీలు మహిళలకి ముంబై, విశాఖపట్నం, కోహిమా, భువనేశ్వర్, ఐజ్వాల్, గ్యాంగ్టక్, ఈటానగర్, ఇవి మహిళలకి అత్యంత సేఫెస్ట్ సిటీలు. ఇక పట్నా, జైపూర్, ఫరీదాబాద్, ఢిల్లీ, కోల్కతా, శ్రీనగర్, రాంచీ, ఇవి అసలు భద్రత లేదు, మహిళలకి ఈ సిటీలలో సేఫ్టీ లేదు అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. మరి ఈ రిపోర్ట్ తయారు చేసేటప్పుడు ఏమైనా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారా, ఏమైనా ఫ్యాక్టర్స్ని ప్రాతిపదికగా తీసుకుంటారా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ ప్యారిటీ అంటే లింగ సమానత్వం ఎలా ఉంది ఆ సిటీలో, అలానే ఉమెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎలా ఉంది అంటే మహిళలకి అనుకూలంగా పోలీసింగ్ వ్యవస్థ ఉందా లేదా అనేది చూస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు ఎలా ఉన్నాయో చూస్తారు. సివిక్ పార్టిసిపేషన్ అంటే ప్రజలు ఏ విధంగా పాలు పంచుకుంటా ఉన్నారు ఆ సిటీ కార్యకలాపాలలో అని చెప్పేసి ఇటువంటి ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తారు, ఇటువంటి ఫ్యాక్టర్స్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇక సర్వే చేసిన ప్రతి 10 మంది మహిళలకు గాను 6 మంది మహిళలు మా సిటీ సేఫ్ అని చెప్పేసి చెప్పారట. ప్రతి 10 మందిలో కూడా 6 ఉమెన్, 6 మా సిటీ సేఫ్ అని చెప్పారు. ఇంకా 4 మహిళలు వచ్చేసి ఆ 10 మందిలో, ప్రతి 10 మందిలో మా సిటీ సేఫ్ కాదని చెప్పేసి చెప్పారు. సో ఇది మనకి నారీ సర్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది విడుదల చేసినది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఆన్ ఉమెన్స్ సేఫ్టీ, నేషనల్ కమిషన్ ఉమెన్
నెక్స్ట్ వన్, మిల్ మెడికాన్ 2025 కాన్ఫరెన్స్. మిల్ మెడికాన్ 2025 కాన్ఫరెన్స్ ఇది ఒక మిలిటరీ మెడిసిన్కు సంబంధించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, మిలిటరీ మెడిసిన్కు సంబంధించిన ఒక అంతర్జాతీయ సదస్సు. దీనిని న్యూఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించింది, కండక్ట్ చేస్తూ ఉంది. 28 ఆగస్టు నుంచి 29 ఆగస్టు వరకు జరుగుతూ ఉంది. ఇక్కడ మిలిటరీ మెడిసిన్ అంటే మనకి ఐడియా ఉండాలి. మిలిటరీ మెడిసిన్ అంటే ఏంటి? మనం జనరల్గా చూస్తూ ఉంటాం, మన ఇండియాలో ముఖ్యంగా మిలిటరీ పర్సనల్, ఆర్మీ అధికారులు హై ఆల్టిట్యూడ్ ప్రాంతాలలో, ఎక్కువ ఎత్తైన ప్రాంతాలలో సర్వీసెస్ అందిస్తూ ఉంటారు, సేవలు అందిస్తూ ఉంటారు. బట్ దే ఆర్ ప్రోన్ టు ఇంజూరీస్, దే ఆర్ ప్రోన్ టు మెంటల్ ఇష్యూస్. అంటే వాళ్ళు ఎక్కువగా గాయాలకు గురవుతూ ఉంటారు. ఈ కాల్పులలో వాళ్ళు గాయాలకు గురవుతూ ఉంటారు. ఒంటరితనం ఉండడం వల్ల, ముఖ్యంగా ఫ్యామిలీకి దూరంగా ఉండడం వల్ల మెంటల్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు. సో అటువంటి ఆర్మీ పర్సనల్స్ కోసము మిలిటరీ మెడిసిన్ని అభివృద్ధి చేయాలి, ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి వాళ్ళకి అడ్వాన్స్డ్ మెడిసిన్స్ అందించాలి అని చెప్పేసి గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ సహకారంతో, విత్ ద కొలాబరేషన్ ఫ్రమ్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఈ మిలిటరీ మెడిసిన్ని తయారు చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ మంత్రిత్వ శాఖ 2025 ఇయర్ని, 2025 సంవత్సరంని ఇయర్ ఆఫ్ రీఫార్మ్స్గా ప్రకటించింది, సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది. ఆ సంస్కరణల సంవత్సరంలో భాగంగా మిలిటరీ అధికారులకు అవసరమైన ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్, అభివృద్ధి పనులన్నీ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మిల్ మెడికాన్, దాని పేరేంటి? మిల్ మెడికాన్ 2025 కాన్ఫరెన్స్. దీన్ని నిర్వహిస్తూ ఉన్నది ఆర్మీకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్, ఆర్మీకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది. ఇది న్యూఢిల్లీలో ప్రారంభమైంది. దీన్ని ప్రారంభించిన వాళ్ళు డిఫెన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన సహాయ మంత్రి సంజయ్ సేత్ గారు. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్. వివిధ రాష్ట్రాలు లాంచ్ చేయబోతా ఉన్న డిఫరెంట్ స్కీమ్స్ గురించి. హర్యానా గవర్నమెంటు సెప్టెంబర్ 25న దీన్ దయాల్ లాడో లక్ష్మీ యోజనాని లాంచ్ చేయబోతా ఉంది. హర్యానా గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు లాంచ్ దీన్ దయాల్ లాడో లక్ష్మీ యోజన ఆన్ సెప్టెంబర్ 25th. మరి ఏంటి దీన్ దయాల్ లాడో లక్ష్మీ యోజన? ఈ దీన్ దయాల్ లాడో లక్ష్మీ యోజన ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, మహిళా సాధికారత కోసం. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హర్యానాలో బీజేపీ గవర్నమెంట్ రాకముందు బీజేపీ పార్టీ పోల్ ప్రామిస్ ఇచ్చింది, ఎన్నికల సందర్భంగా ప్రామిస్ చేసింది, మేము అధికారంలోకి వస్తే దీన్ దయాల్ లాడో లక్ష్మీ యోజన అనే స్కీమ్ని తీసుకొస్తాం. ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ ఉమెన్కి, అంటే అర్హులైన ప్రతి మహిళకు నెలకు 2,100 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పేసి బీజేపీ గవర్నమెంటు ప్రకటించింది. ఇక ఫర్ ఎవ్రీ ఎలిజిబుల్ ఉమెన్ దే ఆర్ గోయింగ్ టు గివ్ 2,100 రూపీస్ పర్ మంత్, ప్రతి మంత్కు. సో ఇక్కడ దీన్ దయాల్ పండిట్, ఈయన బీజేపీ సిద్ధాంతకర్త, ఆర్ఎస్ఎస్ ప్రచారకర్త అని చెప్పవచ్చు. ఈయన బర్త్ యానివర్సరీ సెప్టెంబర్ 25న అతని జయంతి. సో అప్పుడు లాంచ్ చేయబోతా ఉన్నారు. 23 ఏళ్ళు దాటిన నిరుపేద మహిళలు ఈ పథకానికి అర్హులట. దోస్ హూ క్రాస్డ్ 23 ఏజ్డ్ ఉమెన్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్. ఇక ఇటువంటి స్కీమ్స్ విషయానికి వస్తే, ఇటీవల వెస్ట్ బెంగాల్ వలస కార్మికుల కోసము శ్రమశ్రీ స్కీమ్ను కూడా లాంచ్ చేసింది. శ్రమశ్రీ స్కీమ్ కింద వెస్ట్ బెంగాల్కు చెందిన వలస కార్మికులు, మైగ్రెంట్ లేబరర్స్కు నెలకు 5,000 చొప్పున ఫినాన్షియల్ అసిస్టెన్స్, ఆర్థిక సాయము ఇవ్వబోతున్నట్టు కూడా ప్రకటించింది. సో ఇక్కడ హర్యానా విషయానికి వస్తే, హర్యానా చీఫ్ మినిస్టర్ నయాబ్ సింగ్ సైనీ గారు. ఇక హర్యానా అంటేనే గుర్తు రావాల్సిందేది భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైను, ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైను హర్యానాలోని జింద్ నుంచి సోనీపత్ మధ్య నడవబోతా ఉంది. ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ ఈస్ గోయింగ్ టు రన్ బిట్వీన్ జింద్ టు సోనీపత్ రూట్ ఇన్ హర్యానా. ఇది హర్యానాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక హర్యానా అంటేనే పానిపట్టులో L&T కంపెనీ, లార్సెన్ అండ్ టౌబ్రో కంపెనీ ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, భారతదేశపు అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను పానిపట్టులో ఏర్పాటు చేయబోతా ఉంది. ఆ విషయం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఎప్పుడైనా ఒక స్టేట్ కానీ ఒక కంట్రీ కానీ న్యూస్లో వచ్చినప్పుడు మనం కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు మనం ఎలాగో రివైజ్ చేస్తాం, బట్ మీరు కూడా చదివేటప్పుడు డెఫినెట్లీ ఒకసారి రీకాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మనకి ఎగ్జామ్లో ఈజీగా రీకలెక్ట్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. విశాఖపట్నంలో
ప్రముఖ కంపెనీ గూగుల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతా ఉంది. ఇంటర్నేషనల్ కంపెనీ గూగుల్ 1 గిగావాట్ సామర్థ్యం ఉన్న 1 గిగావాట్ కెపాసిటీ డేటా సెంటర్ని వైజాగ్లో ఏర్పాటు చేయబోతా ఉంది. ఇక్కడ డేటా సెంటర్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ డేటా సెంటర్? వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ డేటా సెంటర్? డేటా సెంటర్ వల్ల లాభాలు ఏముంటాయి? మనం చూస్తూ ఉన్నాం, ముఖ్యంగా ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఎక్కువగా వస్తూ ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కంపెనీలకు అవసరమైన సర్వర్సు, అవసరమైన కంప్యూటింగ్ మౌలిక వసతులు, కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందజేయాలి. మన డేటాను సేఫ్గా క్లౌడ్లో స్టోరేజ్ చేయాలన్న ఈ డేటా సెంటర్స్ అవసరము. సో ఇప్పుడు గూగుల్ కంపెనీ 50,000 crore ఇన్వెస్ట్మెంట్తో 50,000 కోట్ల పెట్టుబడితో ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉంది. తద్వారా 25,000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా రాబోతా ఉందట. 25,000 మెంబర్స్కి ఉపాధి కూడా రాబోతా ఉంది. మరి దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది, ఒక ఇంపార్టెన్స్ ఉంది ఈ డేటా సెంటర్కి. ఇది ఆసియాలోనే అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ అట. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఆసియాస్ బిగ్గెస్ట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్. ఇక వైజాగ్ అంటేనే గుర్తు రావాల్సింది, ఇటీవల వైజాగ్లో UH-3H హెలి మ్యూజియంను కూడా లాంచ్ చేశారు. UH-3H హెలి మ్యూజియము వైజాగ్లో కాగ్నిజెంట్ కంపెనీ కూడా తన బ్రాంచ్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి న్యాచురోపతి గవర్నమెంట్ కాలేజ్ని వైజాగ్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఒక ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ని వైజాగ్లో ఏపీ గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతా ఉంది. సో అలానే ఇటీవల INS ఉదయగిరి, INS హిమగిరి, నీలగిరి క్లాసుకు చెందిన INS ఉదయగిరి, INS హిమగిరి ఇవి రెండు కూడా వేరువేరు ప్రాంతాలలో నిర్మించారు. INS ఉదయగిరిని ముంబైకు చెందిన మ్యాజ్గావున్ డాక్ లిమిటెడ్ వద్ద కన్స్ట్రక్ట్ చేశారు, నిర్మించారు. ఇక INS హిమగిరిని కోల్కతా వద్ద ఉన్న GRSC గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ షిప్ బిల్డింగ్ కంపెనీ వద్ద దాన్ని నిర్మించారు. బట్ ఏకకాలంలో ఒకేసారి సైమల్టేనియస్గా ఈ రెండు ప్రాంతాలలో నిర్మించిన ఈ రెండు INS షిప్స్ని విశాఖపట్నంలో ఇండియన్ నేవీలోకి తీసుకున్నారు. విశాఖపట్నంలో వీటిని ఇండియన్ నేవీలోకి ఇండక్ట్ చేసుకున్నారు, అంటే వీటిని ఇండియన్ నేవీలోకి తీసుకున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనకి వాటి స్టేట్మెంట్స్లో అడగొచ్చు వీటిని ఎక్కడ నేవీలోకి చేర్చుకున్నారని కూడా. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీ. భారతదేశపు మొట్టమొదటి అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీ, ఇండియాస్ ఫస్ట్ OSAT ఫెసిలిటీ. దీన్ని గుజరాత్లోని సనంద్ ప్రాంతంలో యూనియన్ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు మరియు గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ గారు దీన్ని ప్రారంభించారు. దీన్ని పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా లాంచ్ చేశారు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? వాట్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఫెసిలిటీ? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇటీవల తన ఇండిపెండెన్స్ డే స్పీచ్లో మాట్లాడుతూ 2025 ఎండ్ కల్లా 2025 చివరి కల్లా తొలి మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్ రాబోతా ఉంది. ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్ ఈజ్ గోయింగ్ టు కమ్ బై ఎండ్ ఆఫ్ 2025 అని చెప్పేసి ప్రకటించారు. ఇప్పుడు ఈ గుజరాత్లో ప్రారంభించిన అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీ నుంచి భారతదేశపు మొదటి మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్ని తయారు చేయబోతా ఉన్నారు. ఇది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రోగ్రామ్ కింద లాంచ్ చేయడం జరిగింది. ఇక ఇండియా సెమీకండక్టర్ మిషన్ అంటేనే గుర్తు రావాల్సింది, ఇది ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్. 2021లో లాంచ్ చేశారు. భారతదేశంలో సెమీకండక్టర్ల ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసము 76,000 క్రోర్తో ఇండియా సెమీకండక్టర్ మిషన్ని లాంచ్ చేశారు. మరి ఇప్పుడు ఈ OSAT పైలట్ ఫెసిలిటీని గుజరాత్లోని సనంద్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు కదా, దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉందో కూడా తెలుసుకోవాలి. 7,600 crore ఇన్వెస్ట్మెంట్తో రాబోయే 5 ఏళ్లలో 7,600 crore ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టేలాగా ఈ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ని CG పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ అనే కంపెనీ మరియు జపాన్కు చెందిన రెనిసాస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ మరియు థాయిలాండ్కు చెందిన స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్ కంపెనీ కలిసి ఏర్పాటు చేశాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇన్వెస్ట్మెంట్ వర్త్ 7,600 crore రాబోయే 5 ఏళ్లలో ఖర్చు చేయబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్,
బయోటెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, యూనియన్ ఎస్ఎన్టీ మినిస్టర్, యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ గారు బయో E3 పాలసీ కింద భారతదేశపు మొట్టమొదటి నేషనల్ బయో ఫౌండరీ నెట్వర్క్ను ప్రారంభించారు. బయో E3 పాలసీ కింద భారతదేశపు మొట్టమొదటి నేషనల్ బయో ఫౌండరీ నెట్వర్క్ను ప్రారంభించారు. ఇక్కడ ఫస్ట్ బయో E3 పాలసీ అంటే తెలుసుకోవాలి. ఇండియాలో బయో ఎకానమీకి పొటెన్షియల్ ఎక్కువగా ఉంది, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బయో ఎకానమీ అంటే ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, పునరుత్పాదక శక్తి వనరులు, ఉదాహరణకు ఆవు పేడ, కౌడంగు, ప్లాంట్స్, మొక్కలు, లీవ్స్, ఆకులు, ఎండిపోయిన రాలిపోయిన ఆకులు, అలానే రైస్ హస్క్, వరి పొట్టు అంటారు కదా, షుగర్ కేను అంటే ఈ షుగర్ కేన్లో షుగర్ని తీసేసిన తర్వాత పిప్పి ఉంటుంది కదా, ఆ షుగర్ కేన్ మొలాసెస్ కావచ్చు, లేదంటే వుడ్ చిప్స్ అంటే చెక్క ముక్కలు, ఇటువంటివన్నీ కూడా మనకి రెన్యూబుల్ రిసోర్సెస్ ఎక్కువ. ముఖ్యంగా ఈ కౌడంగ్, ఆవు పేడ ఇటువంటివి మనకి ఎప్పుడు కూడా ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. ఇటువంటి పునరుత్పాదక శక్తి వనరుల నుంచి మనం గనక ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తే, మనము ఇంధనాన్ని ప్రొడ్యూస్ చేసి అలానే ప్రజలకు ఉపాధిని కల్పిస్తే, ఇఫ్ యూ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు ద పీపుల్, ఎంప్లాయ్మెంట్ని కల్పించినట్టయితే మనము ఆర్థికంగా డెవలప్ అవుతాము, మనకి ఆదాయము వస్తుంది, వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దీన్నే బయో ఎకానమీ అంటారు. మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం, 2030 కల్లా 300 బిలియన్ వర్త్, 2030 కల్లా 300 బిలియన్ల విలువైన బయో ఎకానమీని సాధించాలి. వీ సెట్ ఎ టార్గెట్ టు అచీవ్ 300 బిలియన్ వర్త్ ఆఫ్ బయో ఎకానమీ బై 2030. మరి దానికోసం బయో E3 పాలసీని 2024లో 2024లో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయో E3 పాలసీని లాంచ్ చేసింది. ఇక్కడ E3 అంటే ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్మెంట్. E3 అంటే ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్మెంట్. అంటే ఈ బయో E3 పాలసీ ద్వారా మన ఎకానమీ కూడా అభివృద్ధి చెందుతుంది, అలానే ఎన్విరాన్మెంట్కి కూడా లబ్ధి చేకూరుతుంది. అంతే కదా, ఈ బయోలాజికల్ రిసోర్సెస్ వల్ల మనకి పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. ఇక ఎంప్లాయ్మెంట్, ప్రజలకి ఉద్యోగాలు కూడా వస్తాయి. ఇది బయో E3 పాలసీ. సో గుర్తుపెట్టుకోండి, ఇది లాంచ్ చేసిన సంవత్సరం 2024. లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ ఎస్ఎన్టీ మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఇప్పుడు ఈ బయో E3 పాలసీ కింద మన బయో మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పునరుత్పాదక శక్తి వనరులైన ఆవు పేడ, మొక్కలు, ఆకులు ఇటువంటి వాటి నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలి అంటే మనకి రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రీసెర్చ్ సంస్థలతో కూడిన ఒక నెట్వర్క్ అవసరం అని చెప్పేసి ఫస్ట్ నేషనల్ బయో ఫౌండరీ నెట్వర్క్ని ప్రారంభించారు. ఇది 6 ఇన్స్టిట్యూషన్ల సమూహము. ఇందులో 6 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అందులో పంజాబ్కు చెందిన ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఇక్కడ నాబీ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. మనకి ఆ ఇన్స్టిట్యూట్ నేమ్స్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ 6 ఇన్స్టిట్యూట్లు ఏ రాష్ట్రాలలో ఉన్నాయో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పంజాబ్లో నబీ అనే ఒక ఇన్స్టిట్యూటు, ఫరీదాబాద్, హర్యానాలోని ఫరీదాబాద్ వద్ద ఉన్న THSTI అనే ఒక ఇన్స్టిట్యూటు, మహారాష్ట్ర ముంబైలో ACTREC అనే ఒక ఇన్స్టిట్యూటు, మహారాష్ట్ర పూణేలో NCCS అనే ఒక ఇన్స్టిట్యూటు, న్యూఢిల్లీలో ICGEB అనే ఒక ఇన్స్టిట్యూటు, హర్యానాలో IPFT అనే ఒక ఇన్స్టిట్యూట్. ఈ 6 ఇన్స్టిట్యూషన్స్ ఇందులో భాగము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ 6 ఇన్స్టిట్యూషన్స్లో 2 హర్యానాలో ఉన్నాయి, 1 పంజాబ్లో ఉంది, 1 న్యూఢిల్లీలో ఉంది, 2 మహారాష్ట్రలో ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మన బయో ఎకానమీ టార్గెట్ చూస్తే ఇప్పుడు ఎంత ఉంది మన బయో ఎకానమీ. 2014లో మన బయో ఎకానమీ వాల్యూ 10 బిలియన్ ఉన్నింది. 2014లో మన బయో ఎకానమీ విలువ 10 బిలియన్లు. 2024 నాటికి మన బయో ఎకానమీ వాల్యూ 165.7 బిలియన్. 165.7 బిలియన్. మరి ఇండియా బయో ఎకానమీ రిపోర్ట్ 2025 ప్రకారము ఈ బయో ఎకానమీ మనకి ప్రస్తుతం మన జీడిపిలో, మన స్థూల దేశీయ ఉత్పత్తిలో 4.25% కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. 4.25% కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది మన జీడిపిలో. అంటే దాని అర్థము 4.25% వాటా బయో ఎకానమీది మన జీడిపిలో. ఇక భారతదేశంలో మొట్టమొదటి బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్, ఈ బయో రిసోర్సెస్ ఉంటాయి కదా, ఈ కౌడంగు ఇటువంటి వాటి నుంచి ఎనర్జీని ఉత్పత్తి చేయడం కోసం డెడికేటెడ్గా ప్రత్యేకంగా ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. అది పంజాబ్లోని మొహాలీ వద్ద ఏర్పాటు చేశారు. ఇండియాస్ ఫస్ట్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్ అట్ మొహాలీ.
ఈ పాయింట్లు, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి రేపు పొద్దున సైన్స్ అండ్ టెక్నాలజీలో కావచ్చు, బయోటెక్నాలజీలో ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా ఏపీ గ్రూప్ 2 వాళ్ళు తీసుకున్న ఏ ఎగ్జామ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్విరాన్మెంట్, ఎనర్జీ సెక్యూరిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇప్పుడు జరగబోయే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎగ్జామ్స్లో ఎనర్జీ రిసోర్సెస్ అనే ఒక చాప్టర్ ఉంటుంది, రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ అని. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్, పర్యావరణం సంబంధించి గంగోత్రి గ్లేషియర్, ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో గంగోత్రి హిమనీపాతం, గంగోత్రి గ్లేషియర్ గత 40 ఏళ్లలో సుమారుగా 10% మంచును కోల్పోయిందని చెప్పేసి ఐఐటి ఇండోరు మరియు నేపాల్ రీసెర్చర్సు, అమెరికాకు చెందిన రీసెర్చర్స్ పరిశోధనలో తేలింది. అకార్డింగ్ టు ద రీసెర్చ్ ఆఫ్ ఐఐటి ఇండోర్, నేపాల్ రీసెర్చర్స్, అమెరికా రీసెర్చర్స్, గంగోత్రి గ్లేషియర్ హ్యాస్ లాస్ట్ అబౌట్ 10% ఆఫ్ స్నో మెల్ట్ ఇన్ లాస్ట్ 4 decades బిట్వీన్ 1980 to 2020. 1980 నుంచి 2020 మధ్యలో ఈ గంగోత్రి హిమనీపాతము సుమారుగా 10% మంచును కోల్పోయిందట. దీనికి ప్రధాన కారణము క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు. ఇటీవల తెలుసుకున్నాం, అకార్డింగ్ టు వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకారము 2024 ఇస్ ద వరల్డ్స్ హాటెస్ట్ ఇయర్. 2024 ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరం ఇప్పటి వరకు. ఇక గంగోత్రి గ్లేషియర్ విషయానికి వస్తే ఇది ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో ఉండే ఒక హిమనీపాతం. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ డిస్టిక్లో ఉండే గ్లేషియర్ గంగోత్రి. ఇక్కడ నుంచే భాగీరథి రివర్ పుడుతుంది. ద సోర్స్ ఆఫ్ భాగీరథి రివర్ ఈజ్ గంగోత్రి గ్లేషియర్. ఇక్కడ నుంచే భాగీరథి నది పుడుతుంది. ఆ భాగీరథి నది ఏంటి? గంగా నదికి మెయిన్ స్ట్రీమ్ కదా, అంటే గంగా నది పుట్టడానికంటే ముందు భాగీరథి నుంచి గంగా నది పుడుతుంది. ఆ భాగీరథి ఎక్కడ పుడుతుందంటే గంగోత్రి గ్లేషియర్, ఉత్తరకాశీ డిస్టిక్. ఇక్కడే గంగోత్రి నేషనల్ పార్క్ అని కూడా ఉంటుంది. గంగోత్రి నేషనల్ పార్క్ అంటే ఉత్తరాఖండ్. ఇది మనకి గంగోత్రి గ్లేషియర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక గుర్తుపెట్టుకోండి, ఇండియాలో హిమాలయాలు ఓవరాల్గా 11 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించున్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇండియాలో హిమాలయాలు 11 స్టేట్స్. ఏ స్టేట్స్లలో ఉన్నాయి అవి? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అస్సాంలో కొంత కార్బాగ్ అంగ్లాంగ్ ప్లాట్యూ అని ఉంది కదా, కార్బాగ్ ప్లాట్యూ. అలానే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ ప్రాంతము, అస్సాంలో కూడా కొంత ప్రాంతంలో హిమాలయాలు ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే కేంద్రపాలిత ప్రాంతాలైన లడఖ్కు, జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఈ హిమాలయాలు ఉన్నాయి. మనకి ఓవరాల్గా అడుగుతాడు, భారతదేశంలో హిమాలయాలు ఎన్ని రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయంటే 11 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇవాటి క్వశ్చన్ చూద్దాం. ఇవాటి క్వశ్చన్ మనము ఇమేజ్ ఆధారంగా తెలుసుకుందాం. ఇక్కడ వీర్ విఠల్ భాయ్ పటేల్ గారి గురించి ఒక ఇమేజ్ని మనము ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈయన వీర్ విఠల్ భాయ్ పటేల్ గారు ఎవరు? ఇటీవల మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. అప్పుడు వీర్ విఠల్ భాయ్ పటేల్ గారి గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఆ వీర్ విఠల్ భాయ్ పటేల్ గారు ఎవరు? ఇది కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. సో ఇక నిన్నటి క్వశ్చన్ విషయానికి వస్తే మనం అడిగింది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, అంతర్జాతీయ పెద్ద పిల్లుల కూటమిలో రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీ ఏది అంటే నేపాల్. అఫీషియల్గా నేపాల్ జాయిన్ అయింది. ఇక ఇది 7 పెద్ద పిల్లులను సంరక్షించడం కోసము తీసుకొని వచ్చిన ఒక ఇనిషియేటివ్. ఇది 2023 ఏప్రిల్ 9న లాంచ్ చేశారు. 2023 ఏప్రిల్ 9న లాంచ్ చేశారు. ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమయ్యి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కర్ణాటకలోని మైసూర్లో ఉత్సవాలు జరిగాయి, సెలబ్రేషన్స్ జరిగాయి. అక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఐబీసీఏని లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఐబీసీఏ లాంచ్ చేసిన డేటు ఏప్రిల్ 9, 2023. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమయ్యి 50 ఏళ్ళు అయింది అంటే ప్రాజెక్ట్ టైగర్ ఏప్రిల్ 9న లాంచ్ చేశారేమో అని డౌట్ రావచ్చు. బట్ తప్పు. ప్రాజెక్ట్ టైగర్ని ఏప్రిల్ 1, 1973లో లాంచ్ చేశారు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో లాంచ్ చేశారు. బట్ ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమై 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ ఉత్సవాలు మైసూర్లో ఏప్రిల్ 9న జరిగాయి. అప్పుడు ఆ ఏప్రిల్ 9న లాంచ్ చేయడం జరిగింది. ఇందులో సుమారుగా ఐబీసీఏలో 96 కంట్రీలు జాయిన్ అవ్వడానికి సుముఖంగా ఉన్నాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 96 కంట్రీస్ సుముఖత వ్యక్తం చేశాయి. దే ఎక్స్ప్రెస్డ్ విల్లింగ్నెస్ టువర్డ్స్ జాయినింగ్ ఆఫ్ ఐబీసీఏ. ఇక ఐబీసీఏ హెడ్ క్వార్టర్సు
న్యూఢిల్లీ అని కూడా మనం చెప్పుకున్నాం. ఐబీసీ హెడ్ క్వార్టర్స్ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఆ 7 బిగ్ క్యాట్స్ ఏంటి? టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, పూమా, జాగ్వార్, చీతా. ఈ 7. నెక్స్ట్ వన్, కులశేఖరపట్టినం లాంచ్ ప్యాడ్. ఇస్రోస్ సెకండ్ స్పేస్ పోర్ట్ కులశేఖరపట్టినం. భారతదేశపు 2వ స్పేస్ పోర్ట్ కులశేఖరపట్టినం, తమిళనాడు. మనకి ఇండియాలో రాకెట్స్ని లాంచ్ చేయాలి అంటే స్పేస్ పోర్ట్ ఎక్కడ ఉంది? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట, తిరుపతి డిస్టిక్, తిరుపతి జిల్లా, శ్రీహరికోట. షార్ అంటే శ్రీహరికోట. షార్ అంటే ఏంటి? శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. దీన్నే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటారు. అక్కడ జనరల్గా ఆ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి రాకెట్లని, జిఎస్ఎల్వి రాకెట్లని లాంచ్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఎందుకు మరొక స్పేస్ పోర్ట్ని డెవలప్ చేస్తూ ఉన్నారు? ఎక్కడ డెవలప్ చేస్తూ ఉన్నారంటే కులశేఖరపట్టినం. ఇది తమిళనాడులోని తూత్తుకుడి డిస్టిక్లో ఉంది. ఈ కులశేఖరపట్టినం నుంచి నెక్స్ట్ ఇయర్ 2026 ఎండ్లో ఒక స్మాల్ రాకెట్ని లాంచ్ చేయబోతా ఉన్నాము. ఆ స్మాల్ రాకెట్ ద్వారా 500 kg పేలోడ్ని ఒక లో ఎర్త్ ఆర్బిట్లోకి లాంచ్ చేయబోతా ఉన్నాము. ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రాకెట్ ద్వారా 500 kgల బరువు ఉన్న ఒక పేలోడ్ని తక్కువ భూకక్ష పరిధిలోకి లో ఎర్త్ ఆర్బిట్లోకి లాంచ్ చేయబోతున్నామని చెప్పేసి ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారు ప్రకటించారు. ఇక్కడ ఈ కులశేఖరపట్టినంలో ఏర్పాటు చేస్తున్నది స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కాంప్లెక్స్. అంటే ఇక్కడ నుంచి ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. ఇక స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటేనే గుర్తు రావాల్సింది ఇది 3 స్టేజ్ వెహికల్. 3 స్టేజ్లు కూడా సాలిడ్ ప్రొపెల్లెంట్ స్టేజెస్, ఘన ఇంధన ఆధారిత రాకెట్ అని చెప్పవచ్చు. ఇందులో 3 స్టేజ్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. బట్ ఒక టర్మినల్ స్టేజ్ కూడా ఉంటుంది. అంటే జనరల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్లో 3 స్టేజ్లు సాలిడ్ స్టేజ్లే, కానీ ఒక టర్మినల్ స్టేజ్ అని ఉంటుంది. వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ అని ఉంటుంది. అది ఒక టర్మినల్ స్టేజ్, అంత్యదశ. ఆ అంత్యదశలో ఏమవుతుంది అంటే జనరల్గా ఈ రాకెట్ ఏదైతే శాటిలైట్స్ని మోసుకొని పోతుందో ఆ శాటిలైట్లని నిర్దేశిత కక్షలోకి పెట్టాలి అంటే టు ప్లేస్ దోస్ శాటిలైట్స్ ఇన్ టు ద ఇంటెండెడ్ ఆర్బిట్ వీ నీడ్ వెలాసిటీ అడ్జస్ట్మెంట్స్. ఆ శాటిలైట్లని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టాలి అంటే మనకు వెలాసిటీని, ఆ వేగాన్ని అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ వేగాన్ని అడ్జస్ట్ చేయడం కోసము టర్మినల్ స్టేజ్గా, అంత్యదశగా లిక్విడ్ ప్రొపెల్లెంట్ ఆధారిత వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ని వాడతారు. లిక్విడ్ ద్రవ ఇంధన ఆధారిత వెలాసిటీ ట్రిమ్మింగ్ అనే ఒక మాడ్యూల్ని అంత్యదశలో టర్మినల్ స్టేజ్లో వాడతారు. బట్ ఇది జనరల్గా చెప్పాలంటే 3 స్టేజ్ అనే చెప్పవచ్చు. ఇది 3 స్టేజ్ అని చెప్పవచ్చు. అయితే 3+1 కాన్ఫిగరేషన్ అని కూడా చెప్పవచ్చు. ఈ ఫస్ట్ 3 స్టేజ్లు సాలిడ్ స్టేజ్లు, ఇది అంత్యదశ మాత్రము లిక్విడ్ ప్రొపెల్లెంట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ 3 స్టేజ్లు సాలిడ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాడు రేపొద్దున సైన్స్ అండ్ టెక్నాలజీలో వాడు ప్రతిదీ స్టేట్మెంట్స్లో ఇస్తాడు, మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఎస్ఎస్ఎల్వి అంటే 3 సాలిడ్ స్టేజ్లు అనే విషయము గుర్తుండాలి. టర్మినల్ స్టేజ్గా ఈ లిక్విడ్ ప్రొపెల్లెంట్ ఆధారిత స్టేజ్ ఉంది, వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ అనే ఐడియా ఉండాలి మనకి. ఇక పిఎస్ఎల్వి అంటే 4 స్టేజ్లు, జిఎస్ఎల్వి అంటే 3 స్టేజ్లు. ఆ విషయం మనం తెలుసుకున్నాం. ఇది కులశేఖరపట్టినం స్పేస్ పోర్టు, తమిళనాడు. దీన్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 2024 ఫిబ్రవరిలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు శంకుస్థాపన చేశారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ లేడ్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ దిస్ కులశేఖరపట్టినం స్పేస్ పోర్ట్. సో అది కూడా గుర్తుంచుకోండి, ఎవరు ఫౌండేషన్ వేశారంటే మోడీ గారు. ఇప్పుడు ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కాంప్లెక్స్ని 100 crores 100 కోట్లతో నిర్మించడానికి అవసరమైన పనుల్ని ప్రారంభించారు. దీనికి ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారు శంకుస్థాపన చేశారు. ఇక్కడ మీకు మరొక చిన్న క్వశ్చన్. ప్రస్తుతం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఇది తిరువనంతపురంలో ఉంది కదా, కేరళ. ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురంలో ఉంది. దీని డైరెక్టర్ జనరల్ ఎవరున్నారు? తప్పకుండా ట్రై చేయండి, మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ షార్ డైరెక్టర్గా ఎవరున్నారు ప్రస్తుతం? ఇది ట్రై చేయండి. నెక్స్ట్ వన్, లెబనాన్లో ఐరాస శాంతి దళం రద్దు అన్నాడు. యునైటెడ్ నేషన్స్ 1945లో ఏర్పాటైంది. 1945 సంవత్సరంలో 1945లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్, అమెరికా. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ముఖ్య ఉద్దేశం, మెయిన్ పర్పస్ ఏంటి? ఈ ప్రపంచ దేశాలలో శాంతిని నెలకొల్పాలి, అభివృద్ధిని తీసుకురావాలి. టు ప్రమోట్ ద పీస్ అండ్ డెవలప్మెంట్ ఇన్ వరల్డ్ కంట్రీస్.
యునైటెడ్ నేషన్స్లో 193 కంట్రీస్ ఉన్నాయి, 193 దేశాలు. మరి యునైటెడ్ నేషన్స్ ఈ ప్రపంచ దేశాలలో శాంతిని నెలకొల్పడం కోసము యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది, ఈ ఐరాస శాంతి దళాలు. ఈ లెబనాన్ కంట్రీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఈ లెబనాన్ కంట్రీ ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీ అని చెప్పవచ్చు. ఈ లెబనాన్ కంట్రీలో 1978లో ఈ యునైటెడ్ నేషన్స్ ఒక పీస్ కీపింగ్ ఫోర్స్ శాంతి దళాన్ని ఏర్పాటు చేసింది, అక్కడ శాంతిని నెలకొల్పడం కోసం. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా కోరిక మేరకు 2026 తర్వాత 2026 ఎండ్ 2026 చివర నుంచి ఇక ఆ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ని విత్డ్రా చేసుకోవాలి, ఉపసంహరించుకోవాలని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది, యుఎన్ఎస్సి ప్రకటించింది. ఇక్కడ లెబనాన్ అంటే గుర్తు రావాల్సింది క్యాపిటల్ బీరట్. ఇక్కడ హెజ్బొల్లా అనే పొలిటికల్ పార్టీ ఉంటుంది. ఏముంటుంది? హెజ్బొల్లా అనే పొలిటికల్ పార్టీ. దీనికి బార్డర్ కంట్రీస్గా సదరన్ సైడ్ ఇజ్రాయెల్ ఉంది, నార్త్ ఈస్టర్న్ సైడ్ సిరియా ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక సిరియా క్యాపిటల్ డామస్కస్. ఇక్కడ మధ్యధరా సముద్రం ఉంది, మెడిటేరియనియన్ సీ. ఈ మెడిటేరియనియన్ సీ కూడా బార్డర్ కంట్రీ లెబనాన్. ఇక యుఎన్ఎస్సిలో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి, యుఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్, యూకే, చైనా. ఇవి 5 శాశ్వత సభ్య దేశాలు. ఇక 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ కూడా ఉంటాయి. 10 శాశ్వత సభ్య దేశాలు కానివి, వాటిని 2 ఏళ్ల పదవీ కాలానికి గాను సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్, రైల్వే బోర్డు చైర్మన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సతీష్ కుమార్ గారి పదవీ కాలం 1 సంవత్సరం పొడిగించింది క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్. కేంద్ర మంత్రిమండలి నియామకాల కమిటీ రైల్వే బోర్డు చైర్మన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న సతీష్ కుమార్ గారి పదవీ కాలాన్ని ఇంకొక సంవత్సరం పొడిగించింది. ఈయన యాక్చువల్లీ ఆగస్ట్ 31కి రిటైర్ అవ్వాల్సింది. ఇప్పుడు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకొక 1 ఇయర్ ఎక్స్టెండ్ చేశారు. ఇక రైల్వే బోర్డు చైర్మన్ పదవి చేపట్టిన ఫస్ట్ ఎస్సీ పర్సన్ సతీష్ కుమార్ గారట. ఈ రైల్వే బోర్డు చైర్మన్ పదవిని చేపట్టిన ఫస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ పర్సన్ సతీష్ కుమార్ గారు. నెక్స్ట్ వన్, అగైన్ అపాయింట్మెంట్స్, నియామకాలకు సంబంధించి అణుశక్తి కమిషన్ చైర్మన్ అజిత్ కుమార్ మొహంతి గారి పదవీ కాలం 6 నెలలు పొడిగించారు. కేబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్, కేంద్ర మంత్రిమండలి నియామకాల కమిటీ. ఇది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి కింద ఉంటుంది. కేబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఈ అణుశక్తి కమిషన్ అంటే అటామిక్ ఎనర్జీ కమిషన్. ఇది 1948లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ ముంబై, మహారాష్ట్ర. దీని ముఖ్య ఉద్దేశము, మెయిన్ పర్పస్ వచ్చేసి న్యూక్లియర్ రీసెర్చ్ని, ఈ న్యూక్లియర్ టెక్నాలజీని పీస్ఫుల్ యూజెస్ కోసం ఉపయోగించాలి, ఈ న్యూక్లియర్ ఎనర్జీని శాంతియుతంగా వాడాలి అని చెప్పేసి అణుశక్తి కమిషను తెలుపుతుంది, అటామిక్ ఎనర్జీ కమిషన్. దీనికి ప్రస్తుతం చైర్మన్గా అజిత్ కుమార్ మొహంతి గారు ఉన్నారు. ఈయన పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించారు. హీ గాట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ 6 more months. ఇక ఈ అణుశక్తి కమిషన్, అటామిక్ ఎనర్జీ కమిషను డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ అటామిక్ ఎనర్జీ కమిషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఉంటుంది. ఇది డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ కింద ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏ దాని కింద ఉంటుంది డైరెక్ట్గా అంటే ప్రధానమంత్రి కింద ఉంటుంది. అంటే ప్రధానమంత్రి దీని బాధ్యతలు చూసుకుంటాడు, ఎవరికి ఇవ్వడు దీన్ని. ఇక అణుశక్తి కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సెక్రటరీగా కూడా పనిచేస్తారు. అంటే అజిత్ కుమార్ మొహంతి గారు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సెక్రటరీగా కూడా పనిచేస్తారు. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి కామన్వెల్త్ క్రీడల బిడ్డుకు మంత్రివర్గం ఆమోదం. 2030 కామన్వెల్త్ గేమ్స్ని ఇండియా నిర్వహించాలి అనుకుంటా ఉంది. దానికి సంబంధించి హోస్ట్ రైట్ బిడ్డింగ్స్ కోసం, ఆతిథ్య హక్కుల కోసము బిడ్డింగ్ వేయాలి అని చెప్పేసి కేంద్ర మంత్రివర్గం యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ తెలిపింది, ఆమోదం తెలిపింది. ఇక ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, భారత ఒలింపిక్ సంఘము 2025 మార్చిలోనే ఈ కామన్వెల్త్ గేమ్స్ని నిర్వహించాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపింది. ఇప్పుడు యూనియన్ క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి అహ్మదాబాద్ ప్లేస్ని సెలెక్ట్ చేసింది. 2030 కామన్వెల్త్ గేమ్స్ని అహ్మదాబాద్, గుజరాత్లో నిర్వహించాలి అని చెప్పేసి యూనియన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక బిడ్డింగ్కి చివరి తేదీ ఆగస్టు 31. ఈ సంవత్సరం చివరిలో గ్లాస్గో, యూకేలో జరిగే కామన్వెల్త్ క్రీడల జనరల్ అసెంబ్లీలో వేదికను నిర్ణయిస్తారట. ఇక మనం ఆల్రెడీ 2036 ఒలింపిక్స్ని కూడా నిర్వహించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇక కామన్వెల్త్ గేమ్స్ విషయానికి వస్తే ఇండియా చివరిసారిగా 2010లో కామన్వెల్త్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు అవి న్యూఢిల్లీలో జరిగాయి.
ఇక 2022 కామన్వెల్త్ గేమ్స్ యూకేలోని బర్మింగ్హామ్లో జరిగాయి. 2026 కామన్వెల్త్ గేమ్స్ యూకేలోని గ్లాస్గో సిటీలో జరగబోతా ఉన్నాయి. ఇక ఇక్కడ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, భారత ఒలింపిక్ సంఘము, ఇది 1927లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. దీనికి ప్రస్తుతం ప్రెసిడెంట్గా పిటి ఉష గారు ఉన్నారు. ఎవరున్నారు ప్రెసిడెంట్గా? పిటి ఉష, ఇండియన్ అథ్లెట్. ఇక ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం, దానికి ప్రస్తుతం ప్రెసిడెంట్గా క్రిస్టీ కోవెంట్రీ గారు ఉన్నారు. ఆమె ఒక మహిళ, జింబాబ్వేకు చెందిన ఒక మహిళ క్రిస్టీ కోవెంట్రీ. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎవరు? క్రిస్టీ కోవెంట్రీ. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి తొలిసారిగా అధ్యక్ష పదవి చేపట్టిన ఒక మహిళ ఎవరు అంటే క్రిస్టీ కోవెంట్రీ, జింబాబ్వే. పిటి ఉషా గారు కూడా భారత ఒలింపిక్ సంఘానికి అధ్యక్షత వహించిన తొలి మహిళ, ఫస్ట్ ఉమెన్ టు హెడ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పిటి ఉషా. నెక్స్ట్ వన్, అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి డైమండ్ లీగ్ ఇది స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ సిటీలో జరిగింది. ఈ డైమండ్ లీగ్ ఫైనల్లో జావెలిన్ త్రో విభాగంలో జావెలిన్ త్రో గేమ్లో ఇండియాకు చెందిన నీరజ్ చోప్రా సెకండ్ ప్లేస్లో నిలిచాడు, రన్నర్అప్గా నిలిచాడు. ఫస్ట్ ప్లేస్లో జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ నిలిచాడు. 91.51 మీటర్స్ ఈ యొక్క స్టిక్ని విసిరి కప్ని గెలుచుకున్నాడు, టైటిల్ని. ఇక రన్నర్అప్గా నీరజ్ చోప్రా, ఆయన 85.01 మీటర్స్ ఈ పోల్ని విసిరారు. నెక్స్ట్ వన్, నేషనల్ స్క్వాష్ ఛాంపియన్షిప్, 81వ నేషనల్ ఛాంపియన్షిప్ న్యూఢిల్లీలో జరిగింది. 81st నేషనల్ ఛాంపియన్షిప్ న్యూఢిల్లీలో జరిగింది. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 28 వరకు జరిగింది. ఇందులో నేషనల్ స్క్వాష్ ఛాంపియన్గా మహిళల విభాగంలో ఫీమేల్ సింగిల్స్ కేటగిరీలో అనాహత్ సింగ్ వరుసగా 3వసారి ఈ టైటిల్ను గెలుపొందింది. ఇక పురుషుల విభాగంలో మెన్స్ కేటగిరీలో సింగిల్స్ విభాగంలో తమిళనాడుకు చెందిన సెంథిల్ కుమార్ విన్ అయ్యాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఎన్నవ ఛాంపియన్షిప్ అంటే 81st నేషనల్ ఛాంపియన్షిప్ న్యూఢిల్లీ, ఆగస్ట్ 23 to 28. ఇక ఇక్కడ మీరు చూస్తే స్క్వాష్ గేమ్ అంటే ఇది ఇలా ఒక రకమైన బ్యాట్స్ ఉంటాయి, ఇక్కడ బాల్ మాదిరి ఉంటుంది, చిన్న ప్లాస్టిక్ బాల్, రబ్బర్ బాల్, ఆ టైపు. అంటే బ్యాడ్మింటన్ అయితే షటిల్ కాక్ని యూస్ చేస్తారు, ఈ స్క్వాష్ అయితే చిన్న ఇండోర్ స్టేడియంలో ఇటువంటి బాల్ని యూస్ చేసి ఆడతారు. నెక్స్ట్ వన్, నేషనల్ స్పోర్ట్స్ డే, జాతీయ క్రీడా దినోత్సవం. ఎవ్రీ ఇయర్ మనం నేషనల్ స్పోర్ట్స్ డేని 29th ఆగస్ట్ని సెలబ్రేట్ చేసుకుంటాం. 29th ఆగస్ట్ని నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. దీనికి ప్రధాన కారణం, నేషనల్ స్పోర్ట్స్ డేని 29th ఆగస్ట్న జరుపుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, ఈరోజు ప్రముఖ హాకీ లెజెండ్, ఇండియన్ హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ గారి బర్త్డే. ఇక ధ్యాన్ చంద్ గారి విషయానికి వస్తే, ఆయనని ఇండియన్ హాకీ విజార్డ్ అని పిలుస్తారు. అంటే హాకీ లెజెండ్, హాకీ విజార్డ్ అంటారు, మెజీషియన్ ఆఫ్ హాకీ అంటారు. అంటే హాకీ రంగంలో ఒక మాంత్రికుడు, అంత అద్భుతంగా ఆడేవాడని చెప్పేసి ఆయన్ని పిలుస్తారు. సో మేజర్ ధ్యాన్ చంద్ గారి బర్త్డే. ఇక ఈ నేషనల్ స్పోర్ట్స్ డేని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ మరియు స్పోర్ట్స్, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ 2012 నుంచి నిర్వహిస్తూ ఉంది. ఈ సంవత్సరము థీమ్ వచ్చేసి 2025 థీము స్పోర్ట్ టు ప్రమోట్ పీస్ఫుల్ అండ్ ఇన్క్లూజివ్ సొసైటీస్. శాంతియుతమైన సమ్మిళితమైన సమాజాలను నిర్మించాలి, అభివృద్ధి చేయాలి అంటే క్రీడ అవసరము అని చెప్పేసి థీము. ఇక ఆగస్ట్ 29 నుంచి 31 వరకు, అంటే ఇవాళతో మొదలుపెట్టి 3 రోజుల పాటు ఆగస్ట్ 31 వరకు యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా దినోత్సవాల్ని జరుపుతూ ఉంది. ఈ 3 రోజుల పాటు ఉత్సవాలు. ఈ 3 రోజుల పాటు జరిగే ఈ సెలబ్రేషన్స్కి థీమ్ వచ్చేసి ఏక్ గంట కేల్కే మైదాన్ మెయిన్. అంటే మైదానంలో కనీసం 1 గంట ఆటలు ఆడండి అని చెప్పేసి దీనికి సంబంధించి థీమ్. బట్ అఫీషియల్ థీమ్ అయితే మనకి నేషనల్ స్పోర్ట్స్ డే అఫీషియల్ థీము స్పోర్ట్ టు ప్రమోట్ పీస్ఫుల్ అండ్ ఇన్క్లూజివ్ సొసైటీస్. ఇక ఫిట్ ఇండియా మూమెంట్ అంటేనే కూడా గుర్తు రావాల్సిండేది. ఫిట్ ఇండియా మూమెంట్ అంటే యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ప్రోగ్రామ్. ఇక మేజర్ ధ్యాన్ చంద్ గారి విషయానికి వస్తే, ఈయన పేరిట భారతదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారాన్ని ఇస్తారు, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ఇండియాస్ హైయెస్ట్ స్పోర్టింగ్ హానర్ మేజర్
ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ఇది క్రీడాకారులకు భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం, ఇండియాస్ హైయెస్ట్ స్పోర్టింగ్ హానర్. గతంలో దీన్ని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అని పిలిచేవాళ్ళు, తర్వాత దీనికి పేరు మార్చారు. ఇక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2025 జనవరిలో 2024 ఇయర్కి సంబంధించి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్కి ప్రకటించారు. ఆ విన్నర్స్ పేర్లు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి రీకాల్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే జనవరి కరెంట్ అఫైర్స్ మనం అప్పటికి స్టార్ట్ చేయలేదు కాబట్టి మనం మార్చి నుంచి స్టార్ట్ చేసాం. ఇక జనవరి 2025లో ప్రకటించారు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్. ఈ సంవత్సరం ప్రకటించారు. అవి 2024 ఇయర్కి గాను. అందులో 4 విన్నర్లు. ఆ 4 విన్నర్లు ఎవరు అంటే శ్రీ గుకేష్, చెస్ ప్లేయర్ గుకేష్, హాకీ ప్లేయరు హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెటిక్స్ ప్లేయరు ప్రవీణ్ కుమారు, షూటింగ్ ప్లేయరు మను బాకర్. సో ఈ 4 పేర్లు తప్పకుండా గుర్తుంచుకోండి. ఏ కరెంట్ అఫైర్స్ మనకి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మినిమం 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్లో అడుగుతాడు కాబట్టి మనం 2025 జనవరితో మొదలు పెడితే 2025 డిసెంబర్ వరకు మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. డిపెండ్స్ అపాన్ ద ఎగ్జామ్ డేట్. ఇవి ఇవాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ సర్వే, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ ఉమెన్స్ సేఫ్టీ, మహిళల భద్రతకు సంబంధించి నారీ సర్వే, జాతీయ మహిళా కమిషన్ నిర్వహించిన సర్వే. మిల్ మెడికాన్ 2025 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మిలిటరీ మెడిసిన్ న్యూఢిల్లీలో జరుగుతుంది. దీన్ దయాల్ లాడో లక్ష్మీ యోజన స్కీమ్ హర్యానా. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్. భారతదేశపు మొట్టమొదటి అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీ గుజరాత్లోని సనంద్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకు ఇంకొక క్వశ్చన్ గుజరాత్కి సంబంధించి. భారతదేశంలో మొట్టమొదటి సహకార యూనివర్సిటీని ఎక్కడ లాంచ్ చేస్తూ ఉన్నారు? అయితే ఇది గుజరాతే, బట్ గుజరాత్లో ఏ ప్రాంతం ట్రై చేయండి. భారతదేశపు మొట్టమొదటి సహకార యూనివర్సిటీ, ఇండియాస్ ఫస్ట్, అదే కోఆపరేటివ్ యూనివర్సిటీ అంటారు కదా, దాన్ని గుజరాత్లో లాంచ్ చేస్తూ ఉన్నారు. అమిత్ షా గారు ఇటీవల ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు. మరి దాన్ని గుజరాత్లోని ఏ ప్రాంతంలో ప్రారంభిస్తూ ఉన్నారు, ఏ ప్రాంతంలో నిర్మిస్తూ ఉన్నారు, అది ట్రై చేయండి. ఎందుకంటే ఈ సనంద్ మాదిరే ఉంటుంది దాని పేరు కూడా. భారతదేశపు మొట్టమొదటి నేషనల్ బయో ఫౌండరీ నెట్వర్క్, బయో E3 పాలసీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఇందులో 6 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. IIT ఇండోర్ రీసెర్చ్ గంగోత్రి గ్లేసియర్కి సంబంధించి. ఇవాల్టి క్వశ్చన్, వీర్ విఠల్ భాయ్ పటేల్ గారు ఎవరు? ఆయన గురించి కామెంట్ సెక్షన్లో తెలపండి. కులశేఖరపట్నం స్పేస్ పోర్టు, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కాంప్లెక్స్, భారతదేశపు 2వ స్పేస్ పోర్టు. లెబనాన్లో ఐక్యరాజ్య సమితి శాంతి దళం రద్దు. రైల్వే బోర్డు చైర్మన్ సీఈఓగా సతీష్ కుమార్ గారి పదవీకాలం మరో సంవత్సరం పొడిగింపు. అణుశక్తి కమిషన్ చైర్మన్ అజిత్ కుమార్ మొహంతి గారి పదవీకాలం మరో 6 నెలలు పొడిగింపు. 2030 కామన్వెల్త్ క్రీడల బిడ్డుకు యూనియన్ కేబినెట్ ఆమోదం. డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ చోప్రాకు సిల్వర్ మెడల్, రజతం. నేషనల్ స్క్వాష్ ఛాంపియన్స్ పురుషుల విభాగంలో సెంథిల్ కుమార్, మహిళల విభాగంలో అనాహత్ సింగ్. నేషనల్ స్పోర్ట్స్ డే 29th ఆగస్ట్. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024 విన్నర్స్ 4 players. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.